కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇటు ఏపీ తెలంగాణని భారీ వర్షాలు ఎలా కుదిపేస్తున్నాయో చూద్దాం. జయశంకర్, భూపాల్పల్లి, వరంగల్, కర్నూలు, అల్లూరి జిల్లా అరకుని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 4 ప్రాంతాల్లో వర్ష బీభత్సానికి సంబంధించి 4 రకాల విజువల్స్ చూద్దాం. ఇటు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఇటు జయశంకర్, భూపాల్పల్లిలో మనం చూస్తున్నాం వర్ష బీభత్సం ఏ రకంగా ఉందో. అక్కడ స్కూల్ పిల్లలు నీటిని దాటడానికి కూడా ఎంతో కష్టపడుతున్న సిచ్యువేషన్ మనం జయశంకర్, భూపాల్పల్లిలో చూస్తున్నాం. అలాగే ఇటు కర్నూలు జిల్లాలో మనం చూడొచ్చు ఏ రకంగా వరద ప్రవహిస్తోందో. ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో కూడా మనం విజువల్స్లో చూడొచ్చు వర్ష బీభత్సం ఏ విధంగా ఉంది అనేది. ఇటు అరకు, అల్లూరి జిల్లాలో కూడా అదే వర్ష బీభత్సం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జయశంకర్, భూపాల్పల్లి జిల్లాని కుండపోత వర్షాలు కుదిపేస్తున్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గొల్లబుద్దారం పాఠశాలలోకి భారీగా నీరు చేరింది. విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. ఉపాధ్యాయులు, స్థానికులు కలిసి విద్యార్థులకి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఇళ్లకు తరలించారు. వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జోరు వర్షాలతో ఓరుగల్లు బేజారవుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. రైలు పట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్లాట్ఫామ్ల అంచు దాకా నీళ్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో వరంగల్లో పలు లోతట్టు కాలనీలు నీట మునిగాయి. అండర్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర వరదలో పలు వాహనాలు చిక్కుకున్నాయి. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాలనీ వాసుల్ని అధికారులు ఆదేశించారు. వరద ముంపుతో జీడబ్ల్యూఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరంగల్ సంతోషి మాత కాలనీలో ఇళ్లలోకి రకరకాల పురుగులు చేరి స్థానికులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓ వరద గండం, మరోవైపు పురుగుల బెడదతో ఇబ్బంది పడుతున్న ముంపు ప్రాంత వాసుల సమస్యలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. పెద్దీష్, కుండపోత వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దవుతోంది. ఇంకోవైపు వరంగల్ నగరంలోని లోతట్టు కాలనీలు మొత్తం ఈ విధంగా జలమయమైపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరంగల్ నగరంలోని ఈ సంతోష్ మాత నగర్ కాలనీ అంతా కూడా ఇదే విధంగా ప్రతి ఏటా జలమయంలో మారిపోతుంది. ఇప్పుడు మాకు ఈ వర్షం నీళ్ళ కాడ నుంచి బయట నుంచి వచ్చే వాటరే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి. ఈ పెద్ద మోర్ ఏదైతే క్లియర్గా లేకపోవడం వల్ల ఆ మోర్ నీళ్ళన్నీ ఇటు డౌన్కి వచ్చేస్తున్నాయి. వర్షం నీళ్ళు కావు ఇవి. వర్షం తక్కువనే పడింది కానీ ఈ మోర్ నీళ్ళే ఎక్కువ వస్తున్నాయి. అక్కడ మోర్ క్లియర్ లేకపోవడం వల్ల పెద్ద మోరి ఉన్నది 12 మోర్ల కాదు. జనాలు చాలామంది పెరిగిండ్రు, వాటర్ బాగా వస్తున్నాయి. ఆ మోరి పెద్ద చేస్తలేరు. ప్లస్ ఈ బొందిబాగు నాలా కూడా క్లియర్ చేస్తలేరు. ఆ బొందిబాగు నాలాది కూడా శాంక్షన్ అయింది అంటుండ్రు, అది కూడా క్లియర్ కాలే. ఈ 2 మోర్లు కనుక క్లియర్ అయిపోతే మాకు ఈ బాధ ఉండదు. ఓవర్ఫ్లో అయ్యి ఇటు రావడం వల్ల ఏమవుతుందనంటే ఈ వాటర్ ప్లస్ బొందిబాగు నుంచి వచ్చే అటువంటి ఇప్పుడు ఆ పురుగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు ఈ నీళ్ళతోటే వచ్చి అట్లా వచ్చి ఇళ్ళలోకి వస్తాయి. జనిగలు. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఇంటికి కొన్ని వందల సంఖ్యలో ఈ విధంగా జలగలు, పురుగులు అవన్నీ ఇళ్ళలోకి చేరి రక్కి ఆ కరిచి గాయపరచడం, స్కిన్ డిసీజ్ రావడం కూడా జరుగుతుంది. ఈ పురుగులు ఒకవైపు ఈ వరదల అంటే ఎగువ నుంచి వచ్చేటువంటి వర్షపు నీటితో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఈ విధంగా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి
కొన్ని వేల సంఖ్యలో ఈ పురుగులు అనేవి ఇళ్లపైకి రావడం, ఇళ్ల లోపల ఉన్న వాటిల ప్రజలపైకి అవి ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలపైన కూడా అవన్నీ పాకుతున్న నేపథ్యంలో అవి ఒంటిపైన పాకడం వల్ల కూడా స్కిన్ డిసీజెస్ వస్తున్నాయని చెప్పి ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 గంటలకు పైగా ఏకదాటిగా కురిసింది. వరంగల్లో దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం వరంగల్ నగరంలో నమోదైంది. ఈ వర్షాకాలం నుంచి గండం నుంచి గట్టెక్కించండి ముర్రు అని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 వరంగల్.